శాసనసభ స్పీకర్ గారికి నేను మనవి చేసేది, స్పీకర్ గారు 2 నెలల ముందు మీరేదో మహిళల గురించి మాట్లాడారని టీవీలో వచ్చింది. ఆ మాటల పట్ల మీరు విచారం వ్యక్తం చేస్తూ మళ్ళీ కూడా ప్రకటన జారీ చేశారు. ఆ యొక్క వివాదం అక్కడ తాగిందనుకుంటే 2 నెలల తర్వాత 2 నెలల ముందు మీ గురించి టీవీలో వచ్చిన దానికి మీ మనసు తీవ్రంగా గాయపడిన దానికి మేము కూడా బాధపడుతూ ఉన్నాం. మా స్పీకర్ గారి మనసు గాయపడితే మా మనసులు కూడా గాయపడినట్లే. ఖచ్చితంగా స్పీకర్ గారి మనసు గాయపరిచిన వ్యక్తులు నిజంగా గాయపరిచి ఉంటే దాని మీద విచారణ జరిపించాల్సిందే, చర్యలు తీసుకోవాల్సిందే. అయితే స్పీకర్ గారు మీ మనసు గాయపరిస్తేనే రాష్ట్ర శాసనసభలో మీరు చర్చకు పెట్టారే, మరి ముఖ్యమంత్రి గారి మిమ్మల్ని స్పీకర్ని చేసిన ముఖ్యమంత్రి గారి గౌరవం తగ్గే విధంగా ముఖ్యమంత్రి గారిని అనరాని మాటలు మాట్లాడుతూ గత 1 సంవత్సరం రోజులుగా జాతీయ మీడియాలో, అంతర్జాతీయ మీడియాలో, రాష్ట్ర మీడియాలో అనేక వార్తా కథనాలు వచ్చాయి. ముఖ్యంగా ఓటుకు నోట్ల కేసులో ఏదైతే ఆ రోజు వాటైసే మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ అంటూ మీరు మాట్లాడిన ఆడియో సంభాషణలు, మీ యొక్క ఎమ్మెల్యే, మీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు సూట్ కేసులు, ఇవన్నీ కూడా ప్రపంచం అంతా వచ్చాయి. దీని మీద రాజ్దీప్ సర్దేశాయ్ గారు ఆ యొక్క నేషనల్ ఛానల్లో చంద్రబాబు నాయుడు గారు ఆ గొంతు మీద కాదా, చంద్రబాబు నాయుడు గారు మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ అన్న గొంతు మీద కాదా అని తేల్చెప్పని చెప్పని అడిగితే 27 సార్లు చంద్రబాబు నాయుడు గారు వాటైసే అంటూ మీరు మాట్లాడారు తప్ప ఆ గొంతు మీదే అని చెప్పలా, మీది కాదే అని చెప్పలా. ఈరోజు మాకు బాధగా ఉంది. మా ముఖ్యమంత్రి గారి పట్ల తెలుగుదేశం పార్టీ మంత్రులకి గౌరవం ఉందో లేదో మాకు తెలియదు. ఎందుకంటే కొన్ని పదవులు ఊడతాయని, కొన్ని ఉంటాయని రకరకాల చర్చ. మంత్రి పదవులు రానటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి వారి పట్ల గౌరవం ఉందో లేదో మాకు తెలియదు. మా పార్టీ నుంచి ఆ పార్టీలో వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలకి గౌరవం ఉందో లేదో మాకు తెలియదు. మాకైతే మీరు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనా మేమైతే మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చూడటంలా గౌరవనీయ ముఖ్యమంత్రిగా చూస్తున్నాం. 12 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అపార రాజకీయ అనుభవజ్ఞుడిగా చూస్తున్నాం. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా మా ముఖ్యమంత్రి గారు తల దించుకునే రీతిలో ఉంటే, మా ముఖ్యమంత్రి గారు మనసును గాయపరిచే రీతిలో, మా ముఖ్యమంత్రి గారి ప్రతిష్టని దిగజార్చే రీతిలో పత్రికల్లో, టీవీల్లో కథనాలు వస్తూ ఉంటే బాధా పరితప్త హృదయంతో మాట్లాడుతూ ఉన్న ముఖ్యమంత్రి గారు ధైర్యంగా సభకు రండి. ఒక్క మాట ఈ సభలో చెప్పండి. మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ అన్న గొంతు నాది కాదు అన్న ఒక్క మాట మీరు యొక్క రాష్ట్ర శాసనసభలో చెప్పండి. ఆ ఒక్క మాట మీరు శాసనసభలో చెప్పినట్లయితే మీకు వ్యతిరేకంగా కుట్రలు చేసిన, కుతంత్రాలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంతు తేల్చేదానికి మీకు వ్యతిరేకంగా మీడియాలో వార్తలు వచ్చినటువంటి అన్ని ఛానళ్ళ ఎదుట ధర్నా చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అయ్యా స్పీకర్ గారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలారా, ముఖ్యమంత్రి గారి గౌరవానికి సంబంధించిన విషయం ఇది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒక్కసారి సభకు వచ్చి మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ అన్న గొంతు నాది కాదు, రేవంత్ రెడ్డి గారు అది రేవంత్ రెడ్డి గారు వీడియో కాదు, డూప్ వీడియో, రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉన్నాయి నోట్ల కట్టలు కాదు, పప్పర్మెంట్ కాగితాలు అన్న ఒక్క మాట ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పినట్లయితే ముఖ్యమంత్రి గారి గౌరవం కాపాడేదానికి తెలుగుదేశం పార్టీ అన్న పక్కన పెట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ గౌరవం కాపాడేదానికి ఎవరితోనైనా సరే మేము పోరాటం చేస్తాం. పార్లమెంటు మహిళా సదస్సులో జరిగిన దాన్ని ఈరోజు స్పీకర్ గారు అసెంబ్లీలో ఆయన పరపతి పోతుందని టీవీలో వేపించి చూపించిన పరిస్థితి మనం చూసాం నిన్న. ఈరోజు మేము అడిగేది ఓటుకు నోటు కేసులో కూడా ఈరోజు రాష్ట్రం పరుగుపోతూ ఉంది, రాష్ట్ర ప్రజల యొక్క పరుగుపోతూ ఉంది. ఒక సీఎంగా ఉండి ఈ విధంగా అవటం బాగాలేదని ఈరోజు ఆ వాయిస్ నాది కాదని సీఎంగా కానీ చెప్తే బాగుంటుంది, ఈ విషయాన్ని సభాముఖంగా తెలియజేస్తే బాగుంటుంది అని మేమంతా కూడా అడుగుతున్నాం. దీని మీద లేదా ఈరోజు కోర్టులో ఉంది కాబట్టి సీఎం గారిని రిజైన్ కూడా చేయాలి, లేకుంటే దీన్ని పవన్ అడ్డం పెట్టుకొని దాన్ని తాగుమాకు చేసే పరిస్థితి కూడా ఉందని మేమంతా కూడా దీని మీద చర్చ జరగాలని పట్టుబడితే ఈరోజు స్పీకర్ గారు మాకు ఇవ్వకుండా తెలుగుదేశం నాయకుల చేత, మంత్రుల చేత ఈరోజు తిట్టించే కార్యక్రమం చేస్తానంటే చాలా దారుణమని కూడా తెలియజేస్తున్నాం.